సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్పే అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో మనం ఏంటంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకో పర్సన్కి డబ్బులు పంపించడానికి కోసం మాత్రమే మనం ఫోన్పే అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? బట్ అది కాకుండా మన ఫోన్పే అప్లికేషన్ని కరెక్ట్గా వాడుకుంటే ఏంటంటే మన ఫోన్పే నుంచి కూడా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా? అది వచ్చేసి ఎలా అంటే గోల్డ్ అనేది పర్చేజ్ చేసుకుంటూ మనం సేల్ చేయడం వల్ల మనం ఏంటంటే డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఇది బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా ఇందులో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువ ఏంటంటే గర్ల్స్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి రెగ్యులర్గా చెక్ చేసుకోవడం వల్ల మీకు ఆ ప్రైస్ అనేది ఏదైతే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందో అది మీకు అర్థమైపోతుంది కాబట్టి సో దాన్ని బట్టి ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలనే క్లారిటీ మీకు వస్తుంది కాబట్టి అప్పుడు ఏంటంటే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ అయితే జనరేట్ చేయవచ్చు. ఓకేనా? అది ఎలా, అది ఎక్కడ ఉంటుంది, ఏంటి అని అంతేకాకుండా ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకు డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్గా చెప్తాను. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి, అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? సో దానికోసం ఏంటంటే మీ మొబైల్లో వచ్చేసి ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కిందకైతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ పర్చేస్ అనే ఆప్షన్లో 24K గోల్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు పైన కూడా మనకి ఏంటంటే ఇక్కడ గోల్డ్ లోన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. బట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయకండి, ఎందుకంటే ఇది మనం గోల్డ్ సంబంధించిన లోన్ తీసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటే మనం గోల్డ్ని పర్చేస్ చేసినాం కాబట్టి ఇక్కడ పర్చేస్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు 24K గోల్డ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు కనిపించకపోతే ఇక్కడ మనకు వ్యూ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు దీనికి సంబంధించిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన రెగ్యులర్గా క్లిక్ చేస్తూ ఉంటా కాబట్టి ఇది నాకు ఫస్ట్లో చూపిస్తుంది, కొంతమందికి చూపించకపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు 99.99% ప్యూరిటీ, అంటే ఆల్మోస్ట్ మీకు ప్యూర్ 24 క్యారెట్ గోల్డే మీకు దీంట్లో మీరు పర్చేస్ చేసుకుంటున్నారు. అదే గోల్డ్ని మీరు అయితే సేల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అదే గోల్డ్ని మీరు ఆర్డర్ పెట్టుకొని ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు. ఓకేనా? అది మీకు బిస్కెట్ రూపంలో కానీ కాయిన్ రూపంలో మీకు హోమ్కి అయితే డెలివర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకుంటే ప్రెసెంట్ ఉన్న గోల్డ్ ప్రైస్ వచ్చేసి 7904.17 పర్ గ్రామ్కి అయితే ఈ రోజు ఉన్న రేటు, ఈ రోజు ఈ డేట్కి ఉన్న టైంకి మనకైతే ప్రైస్. ఓకే, ఇది వచ్చేసి పర్ గ్రామ్కి, పర్ 10 గ్రామ్స్కి అయితే కాదు. ఇదేంటంటే ఎప్పుడు ఫ్రైమ్ మనకి లైవ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది, మీరు రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను చెప్పాను, గర్ల్స్ అయితే ఏంటంటే ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటే ఎప్పుడు డౌన్ అవుతుంది, ఎప్పుడు పెరుగుతున్న ఎస్టిమేటెడ్ వాళ్ళకి అర్థమైతే తక్కువ ఉన్నప్పుడు బై చేసుకొని ఎక్కువ ఉన్నప్పుడు సేల్ చేయాలి. బట్ ఎప్పుడు సేల్ చేయాలి, ఎప్పుడు బై చేయాలి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్ చెప్తాను, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ బై వన్ టైం అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత పైన మనకు సేవ్ గోల్డ్ అని చెప్పేసి ఉంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు లాస్ట్లో MMTC ప్యాంప్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ 2-3 కూడా ట్రస్టెడే. బట్ ఈ MMTC ప్యాంప్ అనేది ఏంటి అంటే గవర్నమెంట్కి సంబంధించింది, ఎందుకంటే దీనికి సంబంధించిన సపరేట్ వెబ్సైట్ కూడా ఉంది, అక్కడ మీరు కూడా గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫోన్పే వాళ్ళతోని వాళ్ళు లింకప్ అయ్యారు కాబట్టి మీరు కంప్లీట్గా ఇక్కడే బై చేసుకుంటూ సెల్ అయితే చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు 500 రూపీస్ అంటే అమౌంట్ ఎంటర్ చేసుకుంటే ఎంత గోల్డ్ వస్తుందో ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. లేదు నేను గ్రామ్స్లో అనుకుంటే ఇక్కడ బై ఇన్ గ్రామ్స్ మీద క్లిక్ చేసుకుంటే 1 గ్రామ్ కావాలనుకుంటే దానికి ఎంత అవుతుంది, 8139 రూపీస్. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ రోజున్న డేట్ ప్రకారం చూసుకుంటే 7902 రూపీసే. బట్ మనకి ఇది ఎక్కువ చూపిస్తుంది కదా, ఎందుకంటే మనకు దీనికి 3% GST పడుతుంది అది బై చేసినప్పుడు. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక గ్రామ్ మీకు ప్రెసెంట్ 10,000 రూపీస్ ఉన్నట్లయితే మీరు గ్రామ్ కొనాలి అనుకున్నప్పుడు 10,300 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ 300 రూపీస్ అనేది GST అమౌంట్. ఓకేనా? ఇక్కడ మీరు కొన్న ప్రతిసారి మీరు 300 రూపీస్ GST పెడుతున్నారు కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువ పెడుతున్నారు. బట్ అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ప్రాఫిట్ ఉండాలి అంటే గోల్డ్ అనేది ఇప్పుడు 10,000 గ్రామ్ ఉన్నప్పుడు మీరు కొనుక్కున్నారు, ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ ఉండాలంటే ఆ గోల్డ్ పర్ గ్రామ్ వచ్చేసి 10,600 కానీ 10,700 వరకు పెరిగింది అనుకోండి, అప్పుడు మీరు పర్చేజ్ చేశారు అనుకోండి, మీ GST అమౌంట్ 300 రూపీస్ మైనస్ అవ్వగా మనకేంటంటే ఒక 300-400 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? అందుకని చెప్పేసి మరి 150 రూపీసో 150 రూపీసో మీకు ప్రైస్ అటు ఇటు ఉన్నప్పుడు సేల్ చేయడం బై చేయడం కరెక్ట్ కాదు. మీరు హెవీగా మినిమం ఒక గ్రామ్లో ఒక 500-600 రూపీస్ అనేది ఫ్లక్చువేట్ అయితేనే
అప్పుడు మీరేందంటే గోల్డ్ బై చేయడం గానీ, కొనడం అనేది చేస్తేనే మీకేందంటే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? అలా మీరు 1 గ్రామ్ కొనుక్కుంటే 300-400 రూపీస్ ఉంటుంది. 2 గ్రామ్ కొనుక్కుంటే 800 రూపీస్ ప్రాఫిట్ ఉంటారు. అదే మీరు 4 గ్రామ్ కొనుక్కుంటే 1600. అది మీరు ఎన్ని గ్రామ్స్ కొనుక్కుంటారో, మీ దగ్గర ఎన్ని డబ్బులుంటాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది. బట్ నేనొచ్చేసి మీకు 2 గ్రామ్స్ ఆర్ 3 గ్రామ్స్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. మీరు 1 గ్రామ్ కొనుక్కున్నా పర్లేదు. బట్ మీకు కొంచెం ప్రాఫిట్ రావాలంటే కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. అంతేకాకుండా బాగా రోజులు వెయిట్ చేసిన తర్వాత మీకు తగ్గినప్పుడు కొనుక్కొని, బాగా పెరిగినప్పుడు అమ్ముకుంటే మీకు ఆ 1 గ్రామ్ గోల్డ్‌లో కూడా కొన్ని టైమ్స్ 700 రూపీస్, 800 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరిప్పుడు గోల్డ్ అనేది పర్చేజ్ చేశారు. ప్రైస్ పెరిగింది. ప్రైస్ పెరిగింది నథింగ్ బట్ ఏందంటే, మీ గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు ఏందంటే, మీరు డైరెక్ట్‌గా గోల్డ్‌ని ఆర్డర్ పెట్టినారనుకోండి, ఆ 1 గ్రామ్‌కి సంబంధించిన కాయిన్ అనేది మీరు డైరెక్ట్ ఏందంటే, మీరు ఇంటికి కూడా లొకేషన్ పెట్టేసుకొని, అడ్రెస్ పెట్టేసుకుంటే డెలివరీ చేస్తారు. అది మీరు పర్సనల్ లైఫ్‌లో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఆర్నమెంట్‌లో గానీ, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ మీరు బై చేసినప్పుడు తెచ్చిన తర్వాత వేరే వాళ్ళకి కూడా సేల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా ఏందంటే, మన గోల్డ్ అనేది బై చేసుకుంటూ, సేల్ చేసుకుంటూ మన డబ్బులనేది సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకు 7,900 రూపీస్ ఉంది గదా! అదేందంటే మనకు 7,300 గానీ, 7,400 గానీ ఆ విధంగా రేట్ వచ్చినప్పుడు మనం బై జేసుకోవాలి. మళ్ళీ 7,900 అబోవ్ వచ్చినప్పుడు, లేకపోతే మళ్ళీ 8,000 అట్లా పెరిగినప్పుడు ఏందంటే గోల్డ్ అమ్మేసామనుకోండి, మనకేందంటే మళ్ళీ ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. సో, డెఫినిట్‌గా దీనికి సంబంధించిన సెపరేట్ వీడియో చేస్తాను మీకోసము. అంటే నేనే స్వయంగా ఒక 2 గ్రామ్స్ గానీ, 3 గ్రామ్స్ గానీ గోల్డ్‌ని పర్చేజ్ జేసి, దానికి కొంచెం టైం తీసుకొని, దాన్ని సేల్ జేసి నేను ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసినా అని జెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తోని ఒక లైవ్ ప్రూఫ్ వీడియో చేస్తాను. అప్పుడు మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇదేందంటే రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటేనే మీకు గోల్డ్ అనేది ఎంతవరకు తగ్గుతుంది, మళ్ళీ ఎంతవరకు పెరుగుతుందనే క్లారిటీగా మీకు అర్థమవుతున్నప్పుడే మీరు ఎప్పుడు పర్చేజ్ చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 7,900 ఉందనుకోండి, రేపు ఒక 7,800 రాగానే కొన్నారనుకోండి, మీకేందంటే 100 రూపీసే ప్రాఫిట్. బట్ 100 రూపీస్ ప్లస్ మీరు ఎక్స్‌ట్రాగా 200 రూపీస్ అనేది మీరు జీఎస్టీ కిందకే కడుతున్నారు కాబట్టి, సో, దయచేసి మరీ తగ్గినప్పుడు 7,400కి అలా వచ్చినప్పుడు పై చేశారనుకోండి, మళ్ళీ 7,900 అబోవ్ వచ్చినప్పుడు మీరు అమ్మితే మీకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. అందుకని మీరు రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు ప్రైస్ ఒకసారి స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. రేపు ఒక 1 ఆర్ 2 టైమ్ తీసిన తర్వాత చూసుకోండి ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మీకు అర్థమైన తర్వాత మీరేందంటే గోల్డ్ అనేది పర్చేజ్ చేసుకుంటూ అమ్మేయొచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనుక డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అయ్యింది అనిపిస్తేనే ఈ వీడియో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?